హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి 3 ఫార్మా కంపెనీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్, అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ. సెకండ్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్. థర్డ్ కంపెనీ సెంచ్యూర్ ఫార్మాస్యూటికల్స్. ఈ 3 కంపెనీలు కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ మనకి అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీలో జనవరి 31 తారీఖు నాడు ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ పూర్తి డీటెయిల్గా చూద్దాం. జనవరి 31 తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మనకి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి టీఏ అండ్ సీనియర్ టీఏ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్లు అనేది ఇస్తారు. కంప్రెషన్, కటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్ వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది మనకి వచ్చి ఉండాలి. ఐటీఏ డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో టీఏ, సీనియర్ టీఏ ఎగ్జిక్యూటివ్గా మనకి పొజిషన్లు అనేది ఇస్తారు. ప్రాసెస్, ప్యాకింగ్, ఆటోమేషన్ వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐటీఏ డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ విత్ సిటీసీతో లేటెస్ట్ 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకున్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఎల్లో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్. ఫిబ్రవరి 1 తారీఖు నాడు మనకి ఐటీఏ డిప్లొమా, బీఎస్సీ వాళ్ళకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ యూనిట్ 5 వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఓఎస్డీ డిపార్ట్మెంట్ లోకి ఐటీఏ డిప్లొమా, బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్ గా పొజిషన్ అనేది ఇస్తారు. కంప్రెషన్, గ్రాన్యులేషన్ వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో ఓఎస్డీలో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకు పొజిషన్ అనేది ఇస్తారు. శాంప్లింగ్, స్టెబిలిటీ, హెచ్పిఎల్సి, ఐపీ, ఎఫ్పి వీటి మీద స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి ఈ వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యూఓ డిపార్ట్మెంట్ లో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇస్తారు. ఐపీఏ, క్యూఏ, డాక్యుమెంటేషన్ వీటి మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే వీటి మీద వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటర్వ్యూకి మనం అప్డేట్ గా రెజ్యూమ్ ఒకటి, సిప్లు, సిటీసీ డీటెయిల్స్, ఐడి ప్రూఫ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి తీసుకున్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలా చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రో ల్యాబ్స్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్ డీటెయిల్ చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి సెంచ్యూర్ ఫార్మాస్యూటికల్స్. ఫిబ్రవరి 1 తారీఖు నాడు సండే రోజున ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్ లోకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ వాళ్ళకి ఆర్ఎం, ఇన్ ప్రాసెస్, ఎఫ్పి, స్టెబిలిటీ, ఏఎంఈ, ఏఎంటి, జిఎల్పి, క్యూఎంఎస్, మైక్రోబయాలజీ జాబ్ అనేది ఇస్తారు. వీటి మీద స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఆర్ఎం, ఇన్ ప్రాసెస్, ఎఫ్పి, స్టెబిలిటీ, ఏఎంఈ, ఏఎంటి, జిఎల్పి, క్యూఎంఎస్, మైక్రోబయాలజీ సెక్షన్ లోకి మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్ లోకి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ గా మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్ఎం, జిఎల్పి, జి స్టెబిలిటీ సెక్షన్ లోకి మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 12 to 16 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎంఎస్సి, బీ ఫార్మా, ఎం ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లోకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ వచ్చేసి వాలిడేషన్, ఐపీక్యూఏ సెక్షన్ లోకి మనకి జాబ్ అనేది ఇస్తారు. 4 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్యూఏ డిపార్ట్మెంట్ లోని అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. క్యూఎంఎస్, ఏక్యూఏ సెక్షన్ లోకి మనకి జాబ్ అనేది ఇస్తారు. 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీ ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోకి ట్రైనీ ఆపరేటర్ గా మనకి జాబ్ అనేది ఇస్తారు. గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, ప్యాకింగ్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఆ సెక్షన్ లో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్ గా తీసుకుంటారు. బీఎస్సీ, డి ఫార్మా, ఐటీఏ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి.
ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా మనకి జాబ్ అనేది ఇస్తారు. ఓఎస్డి ప్రాసెస్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్కి ఇంజనీరింగ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్గా మనకి సెక్షన్లోకి మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ అండ్ డిఎంఈ క్వాలిఫికేషన్ అనేది మనకు కలిగి ఉండాలి. మనకి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ వచ్చేసి యుఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ ఈ మ్యాండేటరీగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది రెగ్యులేటరీ ఆర్డర్ గురించి కన్ఫామ్గా మనకి నాలెడ్జ్ అని ఉంటుంది. వాటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మొత్తం వచ్చేసి మనం ఏపీఎల్ హెల్త్ కేర్, సెకండ్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్, థర్డ్ కంపెనీ సెంచూరీ ఫార్మాస్యూటికల్స్, ఈ 3 కంపెనీల గురించి కూడా క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే జాబ్స్ కెరియర్ ఇన్ఫో అని వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఐటీ జాబ్స్, ఫార్మా జాబ్స్ అన్నీ పూర్తిగా దీంట్లో డీటెయిల్స్గా ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.